యుద్ధం మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ బలంగా కొడుతున్నాయి. ఇరాన్ కోపంగా కొడుతోంది. కానీ చైనా మాత్రం చాలా శ్రద్ధగా కొడుతోంది. అది కూడా సైలెంట్గా. భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని ముందే పసిగడుతోంది. అగ్రరాజ్యం ఆయుధ సంపత్తి గురించే కాదు, అమెరికా మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటోంది. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. యుఎస్ యుద్ధంలోకి దిగితే ఏం చేస్తుంది, ఏ ఆయుధాన్ని ఎప్పుడు వాడుతుంది, ఎక్కడి నుంచి దాడి చేస్తుంది అనే దానికి సంబంధించి చైనా దగ్గర ఇప్పుడు కావలసినంత డేటా ఉంది. అందుకే అంటోంది యుద్ధంలో లేకపోయినా చైనా చాలా పద్ధతిగా కొడుతోందని. మూడు 300కు పైగా శాటిలైట్లు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ప్రతి క్షణం రికార్డ్. అమెరికా దాడులు చేస్తుంటే చైనా రీసెర్చ్ మొదలు పెట్టేసింది. యుఎస్ ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలపై చైనా డేగ కన్ను వేసింది. ఇరాన్ లో మొదటి బాంబు వెయ్యకముందే చైనా అంతరిక్షం నుంచి రియల్ టైం డేటాతో అమెరికా ఆయుధ సంపత్తిని బహిర్గతం చేసింది. పశ్చిమాసియాలో మోహరించిన భారీ యుద్ధ విమానాలు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యుద్ధ నౌకల కదలికలను ఎప్పటికప్పుడు బయటపెడుతోంది. షాంఘైకి చెందిన జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ మిజార్ విజన్ విడుదల చేస్తున్న హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించక ముందే ఫిబ్రవరి చివరి వారంలోనే అమెరికా ఎక్కడెక్కడ ఏ ఆయుధాలను మోహరించిందో మిజార్ విజన్ బయటపెట్టింది. జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్న F-22 స్టెల్త్ ఫైటర్లు, F-35 యుద్ధ విమానాలు, థర్డ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. యుద్ధం మొదలవక ముందే అమెరికా వ్యూహాలను చైనా పసిగట్టేసింది. రన్వేలపై పార్క్ చేసిన యుద్ధ విమానాలు, ఎడారి ఎయిర్ ఫీల్డ్స్ కి చేరుకునే కార్గో విమానాలు, మధ్యధర సముద్రంలో ఎక్కడో ఫైటర్ జెట్స్ తో నిండి ఉన్న క్యారియర్ డెక్లని చూపించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని చైనా అంతరిక్షం నుంచి నిశితంగా గమనిస్తోంది. మిజార్ విజన్ కంపెనీకి సొంతంగా శాటిలైట్లు లేనప్పటికీ చైనాకు చెందిన జిలిన్ 1 లాంటి శక్తివంతమైన శాటిలైట్ నెట్వర్క్, AI టూల్స్ సాయంతో ఈ డేటాను విశ్లేషిస్తోంది. ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడులను 300కు పైగా జిలిన్ 1 శాటిలైట్లతో అనుక్షణం ఓ కంట కనిపెడుతూనే ఉంది. కేవలం విమానాలే కాకుండా సముద్రంలోని అమెరికా యుద్ధ నౌకలు, USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, USS అబ్రహాం లింకన్ ఎటువైపు ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని కూడా రియల్ టైంలో ట్రాక్ చేస్తోంది. యుద్ధంలో అమెరికా మోడ్ ఆఫ్ ఆపరేషన్ ని శాటిలైట్ల ద్వారా ప్రతి సెకండ్ రికార్డ్ చేస్తోంది చైనా. ఆయుధాలు లోడ్ చేయటం దగ్గర నుంచి మిసైళ్ల ట్రాకింగ్ దాకా ప్రతిదీ చైనా చూస్తోంది. అమెరికా సైనిక వ్యూహాలను చైనా డిజిటల్ డేటాబేస్ గా మార్చుకుంటోంది. యుద్ధ విమానాల్లో ఇంధనం నింపే సమయాలు, ఫైటర్ జెట్ రూట్లు, ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ లాంటివన్నింటినీ ట్రాక్ చేస్తోంది. ఈ డేటా డ్రాగన్ కంట్రీకి దశాబ్దాల పాటు కొనసాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత రహస్యంగా ఉంచే సైనిక మోహరింపుల వివరాలను చైనాకు చెందిన నిఘా సంస్థ ఇలా బహిరంగంగా విడుదల చేయటం అమెరికా రక్షణ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు, యుద్ధ క్షేత్రంలో అమెరికా పైచేయి సాధించకుండా ఇరాన్ కు పరోక్షంగా సహకరించే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిఘా చిత్రాల వల్ల అమెరికా వ్యూహాలు దెబ్బతినే అవకాశముందని పెంటగాన్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సౌత్ ఇజ్రాయెల్లోని ఓవ్డా ఎయిర్ బేస్ కు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ రాకపోకలు, సౌదీ అరేబియా, ఖతార్ సహా మిడిల్ ఈస్ట్ అంతటా యుద్ధ విమానాల మోహరింపులు, అరేబియా సముద్రంలో నేవీ కార్యకలాపాలు, క్యారియర్ కదలికలు, ఇతర సైనిక ఆస్తులను చూపించి హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ని మిజార్ విజన్ పబ్లిష్ చేసింది. ప్రతి ఫోటోని AI టూల్స్ ఉపయోగించి డీకోడ్ చేశారు. విమానాల రకాన్ని బట్టి లేబుల్ చేశారు. సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను గుర్తించారు. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని హైలైట్ చేశారు. ఈ ఫోటోలను జియో లొకేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేశారు. కొన్ని పోస్టులు చైనా స్టేట్ మీడియాకు లింక్ చేసిన ఖాతాలు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలున్న అనలిస్టులు షేర్ చేశారు. ఈ ఫోటోలు రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమైంది. ఖతార్ లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ తరువాత ఈ స్థావరం ఇరాన్ మిసైళ్లు, డ్రోన్ దాడులకు టార్గెట్ అయింది.
ఇరాన్ పై అమెరికా దాడులను కాసేపు పక్కన పెడితే ఇదంతా దీర్ఘకాలికంగా చైనాకు మేలు చేకూర్చే వ్యవహారమనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. భవిష్యత్తులో అమెరికా దాడి చేసినా, మరో దేశం దాడికి ప్రయత్నించినా ఎక్కువగా ఆలోచించకుండా తక్కువ టైంలోనే బలమైన కౌంటర్ అటాక్స్ చేసేందుకు చైనా దగ్గర ఇప్పుడు కావాల్సినంత డేటా ఉంది. అవసరమైనన్ని వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే చైనా చాలా పద్ధతిగా కొడుతోందనే ప్రచారం జరుగుతోంది. మన ప్రత్యర్థి మరో చోట తన శక్తిని, ఆయుధాలను వృధా చేసుకుంటున్నప్పుడు మౌనంగా ఉండి మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే గొప్ప యుద్ధ తంత్రం. ఇప్పుడు మన పొరుగు దేశం చైనా ఫాలో అవుతున్న ఫార్ములా ఇదే. అమెరికా ఇరాన్ పైకి యుద్ధ విమానాలు, డ్రోన్లు పంపి దాడులు చేస్తుంటే చైనా సైలెంట్గా అమెరికా మీదకు శాటిలైట్లు పంపిస్తోంది. వాళ్ళ యుద్ధ తంత్రాన్ని, ఆయుధాల గుట్టునంతా లైవ్ షోగా చూస్తోంది. భవిష్యత్తులో భారత్తో యుద్ధం తలెత్తినా చైనా ఇలాగే చూస్తుందా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయని తెలుసు. కానీ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాత్మక డేటా ఎప్పుడొస్తుంది? అందుకే ఈ విషయంలో చైనా ఓ అడుగు ముందే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ని ప్రతి నిమిషం లైవ్ లో చూస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం దెబ్బకు పశ్చిమాసియా మొత్తం దద్దరిల్లుతోంది. బాంబుల మోత, రక్తపాతం మధ్య అందరి అటెన్షన్ యుద్ధం చేస్తున్న ఈ దేశాలపై ఉంది. అయితే ఈ యుద్ధ మేఘాల మాటున దాగి లాభపడుతున్నది మాత్రం చైనానే. యుద్ధం నేరుగా తలపడకుండానే అమెరికా యుద్ధ తంత్రాన్ని శ్రద్ధగా చదువుతోంది. చైనా వ్యూహాత్మక వేట ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా తన ఆయుధాలను ఇరాన్ పై ప్రయోగిస్తోంది. దీన్ని చైనా ఓ లైవ్ ట్యుటోరియల్ గా చూస్తోంది. అమెరికా దగ్గరున్న అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఇరాన్ మిసైళ్లని ఎలా అడ్డుకుంటున్నాయి? వాటి సక్సెస్ రేట్ ఏంటి? ఇరాన్ డ్రోన్లని అమెరికా ఎలా కూల్చుతోంది? ఏ ఫ్రీక్వెన్సీలో జామింగ్ చేస్తోంది? అమెరికా బాంబులు ఎంత ఖచ్చితంగా టార్గెట్లను ఛేదిస్తున్నాయి? ఇలా అన్ని వివరాలు చైనా డిఫెన్స్ రీసెర్చ్ కు అద్భుతమైన డేటా అందిస్తున్నాయి. భవిష్యత్తులో తైవాన్ విషయంలోనూ, దక్షిణ చైనా సముద్రంలోనూ అమెరికాతో తలపడాల్సి వస్తే ఈ డేటా చైనాకు బ్రహ్మాస్త్రమవుతుంది. అయినా యుద్ధం అంటే కేవలం ఆయుధాలు మాత్రమే కాదు కదా, వ్యూహం కూడా ముఖ్యమే. ఓ సంక్షోభం తలెత్తినప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఎలా రియాక్ట్ అవుతోంది? ఆయుధాలను ఏ రూట్లలో తరలిస్తోంది? శత్రువుల కదలికల్ని ముందే పసిగట్టేందుకు అమెరికా ఉపయోగిస్తున్న శాటిలైట్ నెట్వర్క్ సామర్థ్యం ఎంత? దాడి జరిగిన తర్వాత అమెరికా ఎన్ని నిమిషాల్లో స్పందిస్తోంది అనే విషయాల్లో చైనా అమెరికా మైండ్ సెట్ ని చదివేస్తోంది. డేటా మొత్తం సేకరించి సేవ్ చేసుకుంటోంది. యుద్ధం విషయంలో అమెరికాకు సంబంధించిన అన్ని అంశాలను చైనా కావాల్సినంత సేకరిస్తోంది. యుఎస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చైనాకు ఇప్పుడొక ఓపెన్ సీక్రెట్. ఈ యుద్ధంతో అమెరికా తన ఖజానాను, ఆయుధ నిల్వల్ని ఖర్చు చేస్తోంది. ఒక్కో మిసైల్ లక్షల డాలర్ల విలువ చేస్తుంది. అమెరికా వేల కోట్లు తగిలిస్తుంటే చైనా మాత్రం తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ, కొత్త టెక్నాలజీని వృద్ధి చేసుకుంటూ, అవసరమైన డేటా మొత్తాన్ని సేకరిస్తూ సైలెంట్ గా ఉంటోంది. భవిష్యత్తులో అమెరికా చైనాపై దాడి చేయాల్సి వస్తే అప్పటికే ఆ దేశం ఆర్థికంగా, ఆయుధ పరంగా అలసిపోయి ఉండే అవకాశం ఉంటుంది. ఇది చైనాకు ప్లస్ అవుతుంది. చైనా ఇప్పుడు యుద్ధంలో లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో యుద్ధం తలెత్తితే అవసరమయ్యే ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకుంటోంది. అమెరికా ఇప్పుడు యుద్ధంలో బిజీగా ఉంటే డ్రాగన్ మాత్రం యుద్ధాన్ని అర్థం చేసుకోవటంలో బిజీగా ఉంది. అందుకే చైనా తుపాకీ ఎక్కుపెట్టకపోయినా గురి మాత్రం పక్కాగా ఉంది. గ్రేటెస్ట్ వార్ విక్టరీ అంటే యుద్ధం చేయకుండానే శత్రువుని లొంగదీసుకోవటం. అమెరికా యుద్ధంలో తలమునకలై ఉంటే చైనా తన శాటిలైట్లని ఉపయోగించి అమెరికా ఫైటర్ జెట్ల పనితీరుని, డ్రోన్ సిగ్నల్ని, కమ్యూనికేషన్ పద్ధతులను అధ్యయనం చేస్తుంది. ఇదంతా చూశాక భారత్ విషయంలో చైనా వ్యూహం ఎలా ఉంటుందనే చర్చ మొదలయ్యింది. భవిష్యత్తులో భారత్తో సరిహద్దు వివాదాలు తలెత్తినా చైనా హైబ్రిడ్ వార్ఫేర్ ని అనుసరిస్తుంది. సరిహద్దుల్లో మన కదలికలను శాటిలైట్ల ద్వారా క్షణ క్షణం
గమనిస్తూనే ఉంటుంది. భారత్ ఎలాంటి ఆయుధాలను వాడుతోంది? ఇండియా కమ్యూనికేషన్ నెట్వర్క్ ని ముందే విశ్లేషిస్తారు. కానీ చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు ఇండియా దగ్గర కూడా స్ట్రాటజీ రెడీగా ఉంది. ఒకవేళ చైనా శాటిలైట్లు మన మీద నిఘా పెడితే వాటిని కూల్చివేసే కెపాసిటీని భారత్ ఇప్పటికే నిరూపించుకుంది. మన మిత్ర దేశాలు చైనా కదలికలను గమనించి ఇండియాకు డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి. చైనా దెబ్బకు అంతకు మించి సమాధానం చెప్పటమే భారత్ విధానం. చైనా కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలో ఇండియాకు బాగా తెలుసు.